వందనాలు తెలియచేస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా దేవాది దేవుని నామాన్ని గణపరిచాము. ఇప్పుడు ఆరాధన ద్వారా దేవాది దేవుని నామాన్ని గణపరచబోతున్నాం. కనుక మీరందరూ ఏకీభవించి మాతో కలిసి మీ గృహాలలో మీరు స్తుతించినట్లయితే ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడుగా ఉన్నాడంట. ఆయన మన స్తుతులను అంగీకరించడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ దేవాది దేవుని గణపరుచుకుందాము. గణపరచడానికి ముందుగా కీర్తనను 46వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలాగున రాయబడింది: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడంట. ఎస్, హీఈస్ వర్తి. ఆయన నమ్ముకొనదగినవాడు, ఆయన ట్రస్ట్ వర్తి. ఆయన మన దేవుడు నమ్ముకొనదగినవాడు. కనుక యేసయ్యా నేను మాత్రమే నేను నమ్మాను ప్రభువా, నీవే నా ధైర్యం అంటూ కళ్ళు మూసుకొని మనమున్న స్థితులలో మనల్ని మరిచి దేవాది దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఈ వారమంతను కూడా నన్ను కాపాడావే, నేను నమ్మిన నన్ను ఏనాడు కూడా సిగ్గుపరచలేదు ప్రభువా, అయ్యా నిన్ను నమ్మిన నన్ను ఏనాడు కూడా నీవు విడిచిపెట్టలేదు ప్రభువా, నిన్ను నమ్మిన నన్ను ఏనాడు కూడా అవమాన పాలు నొందనీయలేదు యేసయ్యా, నన్ను భద్రంగా కాపాడుతున్నావే యేసయ్యా, నీ కృపతో నన్ను తృప్తిపరుస్తున్నావే ప్రతిదినం. అయ్యా నా ముందర నీవు నడుస్తున్నావే ప్రభువా, నా కార్యములను నీవు సఫలము చేస్తున్నావే, నీకు కోట్లాది కోట్లు స్తోత్రాలు యేసయ్యా అంటూ యేసయ్య వైపు చూస్తూ, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నా నమ్మకముగా ఉన్న దేవానికి వందనాలయ్యా, నమ్ముకొనదగిన సహాయకుడా నీకు వందనాలయ్యా, ప్రభువ ఆశ్రయమును దుర్గమునైన దేవానికి స్తోత్రాలయ్యా, మా కోట మా ధైర్యము మా కొండ నీవుగా ఉన్నావు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, సహాయకుడా నీకు వందనాలు అంటూ దేవాది దేవుని వైపు చూస్తూ ఆ కృప చూపుతున్న దేవుడు, మనకి సమకూర్చు దేవుడు, మనకు ముందుగా నడిచి మనకు జయమును అనుగ్రహిస్తున్న దేవుడు, మనకు బలమును అనుగ్రహించే దేవాది దేవుని వైపు చూస్తూ పాడుదామా. యేసయ్యా నీకు వందనాలు, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మన ధైర్యముగా ఉన్న యేసయ్య వైపు చూస్తూ మనకి కృప చూపుతున్న దేవుని వైపు, యేసయ్యా నీవే కృప చూపించే దేవుడవు ప్రభువా, మా జీవితాలలో అర్హత లేని మమ్ములను నీ కృప చేత రక్షించుకొని అయ్యా నీవు పిలుచుకొని నీ సొత్తుగా మార్చుకున్నావే, ప్రతిదినం మాకు ధైర్యముగా మా నమ్మకముగా మా నిరీక్షణగా నడుపుతున్నావే, నీకు వందనాలంటూ యేసయ్య వైపు చూస్తూ పడదామా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది. ఆమేన్. నీవు సెలవీయగా కలుగనిదే
దేవాది దేవుని వైపు చూస్తూ పాడతారా? నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు గలవంచిదే, తన చిత్తమునకు గలవంచిదే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే, యేసయ్య వైపు చూస్తూ పాడతారా? ఆయన మనకు బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవును, మనకి మేలును సమకూర్చే దేవుడు, మేలు చేత తృప్తిపరిచే దేవుడు, బలమునిచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుని వైపు చూస్తూ, అయ్యా నిన్నే ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను మాత్రమే నేను గణపరుస్తాను ప్రభువా, అంతా నా మేలు కొరకు జరిగించే దేవా అంటూ యేసయ్య వైపు చూస్తూ పడతారా? సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని స్వరూప్యము నేను పొందాలని, యేసుని స్వరూప్యము నేను పొందాలని అనుమతించినాయి, విలువైన సిలువకై అనుమతించినాయి, విలువైన సిలువకై. అంతా నామే. చివరిగా మాతో కలిసి పాడతారా? యేసయ్యా నీ స్వారూప్యంలోనికి మార్చడానికి, నీ మహిమలో నన్ను చేర్చడానికి, అయ్యా నీ మేలుకై సమస్తము సమకూడి మా జీవితాల్లో జరిగిస్తున్న దేవా, నీకే స్తుతులు, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అధికమైన కృపను, అధికమైన వాత్సల్యతను మన ఎడల చూపిస్తూ, బలమునిచ్చి ఓడిపోవనివ్వకుండా, సిగ్గుపరచకుండా కృపలను చూపుతూ, బలహీన సమయాలలో బలమునిచ్చి సమస్తమును మన మేలు కొరకై జరిగిస్తున్న దేవాది దేవుని వైపు చూస్తూ, అయ్యా ఈ ఆరాధన మీకే యేసయ్యా, మా జీవితాంతము వరకు ప్రభువా స్తుతించుట ఆపము ప్రభువా, నీ నామమునకే మహిమ 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 అంటూ చివరిగా నాతో కలిసి ఏకీభవించి చెబుతారా? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు అయ్యా నీ చిత్తమును జరిగించడానికి లైవ్ ప్రేయర్లోకి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. అవునేసయ్యా, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనలు యాచనలు చేయవాలనన్నావు. అది నీకు ఇష్టము, నీ చిత్తము ప్రభువా. ఆ చిత్తమును జరిగించడానికి లైవ్ ప్రేయర్లో మేము కూడి ఉండగా నీ కృపను, ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల మీద నీ వాత్సల్యతను, నీ అభిషేకమును, నీ ప్రసన్నతను కుమ్మరించమని అయ్యా ఈ ఆరాధనలో మీరు మహిమలు పొందుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ నామం మాత్రం హెచ్చింపబడని, మేము తగ్గింపబడాలి. సమస్త ఘనత, మహిమ, స్తుతులు, ప్రభావములు నీకే తెలియజేస్తూ
యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.